ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి? ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి? జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతక సమస్య పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి ఈ రోజు రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి రత్నాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మహేంద్ర బాబు గారు. సో మామూలుగా అందరూ రత్నాలు ఎంత అదృష్టాన్ని కలిగిస్తున్నాయో అని చెప్పి రత్నాల గురించి వెతుకుతున్నారు, కానీ అవి ఎంత ఒరిజినలా అన్నది చూసుకోవట్లేదు. దీనికి సంబంధించి మీరేమంటారు? అదేనండి, ఇప్పుడు రత్నాల గురించి అందరూ పెట్టుకోవాలని అనుకుంటున్నారు, బాగానే ఉంది. కాకపోతే ఇంత ప్రజాదరణ కూడా రావడానికి కారణం ఏంటంటే బేసికల్గా రత్నాల్లో నిజంగా ఈ నిజాధారాలు ఉండడము, ఈ అదృష్టానికి సంబంధించిన అఫైర్స్ ఉండడము అది వాస్తవం. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయి విపరీతంగా డూప్లికేట్లు వస్తున్న మాట వాస్తవం అండి. ఇది నేనొక్కనే చెప్తున్న విషయం కాదండి. 80% పైన డూప్లికేట్స్ ఉంటూనే ఉన్నాయి. ఎప్పటికీ 80%, 80 నుండి 80% ఎందుకు ఉంటున్నాయంటే ఎవ్రీ ఫోర్ట్ నైట్ ఒక డూప్లికేట్ స్టోన్ పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఈరోజు ఒక డూప్లికేట్ పుట్టుకొచ్చింది అనుకోండి, దాన్ని కొన్నాళ్లకు ఆ డూప్లికేట్ స్టోన్ను ఎలా కనుక్కొనాలన్నది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వస్తున్నాయి. అలా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, సరే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత ఇది డూప్లికేట్ నిర్ధారిస్తున్నారు. మళ్ళీ తర్వాత ఇంకా కొంచెం టెక్నాలజీ పెంచి ఇంకొక డూప్లికేట్ వస్తుంది. సో ఈ విధంగా కంటిన్యూస్ ప్రాసెస్గా ఈ డూప్లికేట్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. బ్యాంకాక్ లాంటి దేశంలో అండి కొన్ని వందల ఫ్యాక్టరీలు. ఇప్పుడు ఎవరైనా మీరు టూరిజంగా బ్యాంకాక్ పోతే బలవంతంగా మీరు కొనండి కొనకపోండి అని బలవంతంగా తీసుకుపోయి ఆ జెమ్ ఫ్యాక్టరీస్ అని చూపిస్తారు. అక్కడ ఏముంటుందో తెలుసా అండి, మొత్తం సింథటిక్, అంటే మ్యాన్ మేడ్. ఇలాంటి స్టోన్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రత్నాల్లో ఏదైతే ప్రయోజనం ఉంటుందో, అదృష్టాన్ని ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, అదృష్టాన్ని ప్రభావితం చేసేది ఈ సింథటిక్ స్టోన్స్లో, మ్యాన్ క్రియేటెడ్ స్టోన్స్లో అసలు ఉండదు. సరిగదా నష్టం ఉంటుంది. ఎందుకంటే రత్నాలు తయారవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది, భూమి లోపల కొన్ని వందల వేల కిలోమీటర్ల లోపల. అదే ఇది కొన్ని గంటల్లో తయారు చేస్తారు. గంటల్లో తయారు చేసే దాంట్లో ఉండే విలువలు అనేది దీంట్లో ఉండవు. ఇది లాజికల్గా చూసినా, శాస్త్ర ప్రకారం చూసినా, సైంటిఫిక్గా చూసినా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డూప్లికేట్ స్టోన్ హార్మ్ చేస్తుంది. ఎందుకంటే కొన్ని గంటల్లో తయారు చేస్తారు కాబట్టి ఆ కెమికల్ కాంపోజిషన్స్ కలిపి. అదే న్యాచురల్గా వచ్చేది ఎట్లా ఉంటుందంటే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు పడుతుంది. సో దీంట్లో ఉండే వాల్యూస్ దీంట్లో ఉండవు. ఇది ప్రూవ్ అయిన విషయం. నేను ఒక్కనే చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే చాలామంది సబ్జెక్ట్ని ఇంతవరకు ఎలా జరిగిందంటే అండి, సర్టిఫికేట్ విధానము దివ్య డైమండ్స్ వచ్చిన తర్వాత ఇలా సర్టిఫికేట్ ఉంటుందని మేము ఇంట్రడ్యూస్ చేసే కంటే ముందు నమ్మకంగా జరిగింది. అంటే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు కారు. ఇది డైమండ్ ఎందుకు అంటున్నారని ఎవరైనా కస్టమర్ అడిగారు అనుకోండి, మాకు మా నాన్న చెప్పాడు, మా నాన్నకు తాత చెప్పాడు, ఇంతే. వై ఇట్ ఈస్ డైమండ్, హౌ ఇట్ ఈస్ ఫామ్ అవుతుంది, ఎలా పుట్టింది, క్రిస్టల్ సిస్టమ్ ఏంటి, కెమికల్ కాంపోజిషన్ ఏంటి, ఈ సైంటిఫిక్ రీజన్స్ అన్నది ఎవరు అంటే చదివి వ్యాపారం చేయలే. కాకపోతే ఒకటి ఏంటంటే అప్పుడు డూప్లికేట్స్ లేకుండా కాబట్టి గడిచింది. ఇప్పుడు డూప్లికేట్స్ విపరీతంగా వచ్చాయి. సో ఈ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఒక హెరిటరీ పరంగా ఉండే ఎక్స్పీరియన్స్ సరిపోదు. దీంట్లో ఉత్తీర్ణత, ఈ జమాలజీ సబ్జెక్ట్లో క్వాలిఫైడ్ అయితేనే కానీ పూర్తిగా దాని గురించి అవగాహన తెలియదండి. కాబట్టి ఎవరైతే రత్నాలు పెట్టుకోవాలనుకుంటున్నారో జాతి రత్నాన్ని పొందడమే పెద్ద టాస్క్. దాని గురించి తెలుసుకోవాలి. దివ్య డైమండ్స్ ఆల్వేస్ ఈజ్ ఓపెన్ అండి. వీఆర్ గివింగ్ ద మ్యాక్సిమం అవేర్నెస్సే ఇస్తున్నాం తప్ప మా దగ్గరికి వచ్చి కొనండి, అది చేస్తాం ఇది చేస్తాం అనేది ఫాల్స్ కమిట్మెంట్స్ ఎప్పుడు ఉండవండి. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రామచంద్ర గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా గురించేనండి. నేను పుట్టిన తేదీ వచ్చేసి 21 మార్చ్ 1969 సార్. 1969 అండి? 1969 అమ్మా. అర్ధరాత్రి 11:55-56 నిమిషాల గంట 12 గంటలకు దగ్గరలో. అదేనండి, తెల్లవారితే డేట్ ఎంత అవుతుంది? 22 అవుతుంది సార్. తెల్లవారితే 22 అవుతుంది కాబట్టి ఇదే తీసుకోవాలి. ఓకే, రైట్. చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా? అదే ఇంతవరకు ఏదైనా రత్నాన్ని పెట్టుకున్నారండి? ఇంకేం పెట్టుకోలేదు సార్. అది తెలుసుకుందామని, ఏం పెట్టుకుంటే బాగుంటుందని అడుగు తెలుసుకుందామని. ఓకే, మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే అది పగడం విన్నారండి? కోరల్ గణపతి షేప్లో ఉంటుంది. పగడము ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అది మెడలో లాకెట్గా పెట్టుకోవాలి. దీంతోపాటు మీరు పెట్టుకోవాల్సింది స్టార్ రూబీ అండి. గణపతి షేప్లో ఉన్న పగడము అండ్ స్టార్ రూబీ గురించి కూడా చాలా సందర్భాలు చెప్పాను. సూర్యుడి కింద పెట్టిన, టార్చ్ లైట్ కింద పెట్టిన ఒక 6 రేస్ ఫామ్ అవుతాయి. నార్మల్గా చూస్తే కనపడదు, ఓన్లీ ఒక ఇంటెన్స్ లైట్ కింద కనబడుతుంది 6 రేస్ అన్నది. అంటే ఒక స్టార్ లాగా ఉంటుంది. అలాంటి రత్నం మీకు సూటబుల్ అండి, లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి. స్టార్ రూబీ అండ్ గణపతి షేప్లో ఉన్న పగడం. ఇప్పుడు ఈ మధ్య మీరు ఒకటి గమనించండి, పగడాల్లో కూడా ఎన్నో రకాల డూప్లికేట్స్ వచ్చేసాయి.
ఎందుకంటే పౌడర్తో తయారు చేసిన పగడాలు కూడా వచ్చేసాయి. ఎందుకంటే నవరత్నాల్లో ఒక రత్నం పగడం. దీన్ని సంస్కృతంలో ప్రవాళం అంటారు, ఇంగ్లీష్లో కోరల్ అంటారు, హిందీలో ముంగ అంటారు. సో ఒకప్పుడు పగడం అనేది చాలా తక్కువ ధర ఉండే. ఇప్పుడు ప్రాసెస్ పగడాలు వచ్చినందువల్ల పగడం కూడా ఖరీదుగా అయిపోతుంది. సో మీరు ఏదేమైనా మంచి జాతి రత్నాలు ఒక ప్రభావితమైన పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రాసెస్లో దివ్య డైమండ్స్ ఆల్వేస్ గివింగ్ హెల్ప్ అండి. మా దగ్గర కొనాలి ఫోర్స్ ఏముండదు. ఎలా ఉంటాయి రత్నాలు, ఎలా కొనుక్కోవాలి అనే విషయాన్ని మేము చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్య సర్టిఫికేట్స్ కూడా ఫేక్ వస్తున్నాయి, అంటే డూప్లికేట్ స్టోన్తో పాటు ఫేక్ సర్టిఫికేట్. సో హౌ టు ఓవర్కమ్, మీరు దానికి విక్టిమ్ కాకుండా ఎలా ఉండాలి, ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలండి. బట్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కు పగడము, గణపతి షేప్లో ఉన్న పగడము, తర్వాత స్టార్ రూబీస్ ఇస్ మోస్ట్ సూటబుల్ ఫర్ ద లైఫ్ టైం అండి. సో రత్నాలు పెట్టుకోవడంలో సెకండ్ ప్రాబ్లం జాతక పరంగా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం తెలియకపోవడం. సో దీనివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇప్పుడు అది ఎప్పుడు జరుగుతుందంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఒక 40 years బ్యాక్ ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లం వస్తుంది. 40 years తర్వాత, 30 years తర్వాత ఉన్న వాళ్ళు అందరూ హాస్పిటల్ డెలివరీసే. కాబట్టి అంతకుముందు అంత టెక్నాలజీ లేదు, ఊర్లలో డెలివరీస్ ఉండే, టైం ఓవర్ కరెక్ట్ రాసేది కాదు. బట్ జాతకరీత్యా ఏంటంటే డే టు టైం కరెక్ట్గా ఉంటే మోర్ యాక్యురేట్గా మన రత్నధారణ అన్నది చెప్పొచ్చు, ఏ దశ నడుస్తుందన్న విషయం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ఆధారపడ్డదే కాలగమనం ప్రకారం. కాలగమనం అంటే పుట్టిన తేదీ, పుట్టినప్పుడు ఏ స్థితిగతులు, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఏవి మనకు ఫేవరబుల్గా ఉన్నాయి, ఏవి లేవనేది మనకు బర్త్ చార్ట్ చెప్తుంది. అది డే టు టైం కరెక్ట్గా ఉంటే. అలా లేని సందర్భాల్లో కూడా మనం చెప్పొచ్చండి. ఇప్పుడు దివ్య డైమండ్స్లో 100 సంవత్సరాల క్యాలెండర్ ఉంది. ఇక 100 సంవత్సరాల కంటే జనరల్గా అంత పైన ఉన్న వాళ్ళు ఎవరు రారు. కాబట్టి 100 సంవత్సరాల క్యాలెండర్లో మీరు ఎప్పుడు పుట్టినా మీ ఆనవాళ్ళ ప్రకారం కూడా ఒక డేట్ కంక్లూజన్ చేసే అవకాశం ఉంది. అది కాకుండా మీరు ఎదుర్కొంటే సమస్య ఏమైనా ఉన్నా, ఇప్పుడు జనరల్గా కోర్టు కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, ఇవన్నీ ఏ దశలో వస్తాయన్నది కూడా ఒక రివర్స్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఉంటుంది. సో ఈ విధంగా దివ్య డైమండ్స్లో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా మీరు వచ్చినట్టయితే, కాకపోతే దానికంటూ ఒక అరగంట టైం పడుతుంది. సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా అడ్వైజ్ చేయొచ్చు. బట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం, ఇప్పుడు మీరు లైవ్లో ఎవరైతే చూస్తున్నారో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. అప్పుడు మేము తక్కువ సమయంలో కరెక్ట్ రత్నాన్ని అడ్వైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ రత్నము అడ్వైస్ ఉన్నప్పుడే మనం ఎంత క్వాలిటీ రత్నం పెట్టుకుంటేనే ప్రభావం ఉంటుంది. అడ్వైస్ తేడా ఉండి మనం ఎంత కాస్ట్లీది పెట్టుకున్నా లాభం ఉండదండి. గుంటూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే మంజు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, నా గురించేనండి. నా పేరు మంజు. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చెప్తారా అండి? నా పేరు మంజు. 1994. ఓకే. 7వ నెల 20 డేట్. ఓకే అండి. ప్లేస్ అండి? విజయవాడ అండి. టైం అండి? ఉదయం 11:30కి. ఓకే. ఓకే మంజు గారు, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? లేదు సార్, ఏం పెట్టుకోలేదు. ఇంతవరకు పెట్టుకోలేదా? ఓకే. సో ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే జాతి పచ్చ పెట్టుకోవాలండి. ఎవరైనా చెప్పారా? ఇంతవరకు ఎవరు చెప్పలేరు మీకు? గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ జాతి పచ్చ మీకు లైఫ్ లాంగ్ పెట్టుకోవాలండి. జాతి పచ్చ, డైమండ్, ఈ రెండు మీకు కాంబినేషన్ అండి, బెస్ట్ కాంబినేషను. డైమండ్లో చాలా సందర్భాలు చెప్పాను. బ్లూ జాగర్ డైమండ్ అని ఒకటి దొరుకుతుంది, చాలా రేర్గా వస్తాయి. ఆ బ్లూ జాగర్ డైమండ్ పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి, చాలా స్పీడీ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో అంత పవర్ ఉంటుంది బ్లూ జాగర్లో. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు డైమండ్లో సివిడి అని ఒకటి డైమండ్కి సమాంతరంగా డూప్లికేట్స్ వచ్చేసాయి. అంటే మ్యాన్ మేడ్, టోటల్గా డూప్లికేట్ అంటే ఇక మ్యాన్ మేడ్ అనే చెప్పాలి, దాన్ని ల్యాబొరేటరీ గ్రోన్ అంటారు. అలాంటివి జాతకరీత్యా పెట్టుకోకూడదండి. న్యాచురల్ ఎర్త్ మైండ్ డైమండే పెట్టుకోవాలి. న్యాచురల్ ఎర్త్ మైండ్ డైమండ్లో కూడా మళ్ళీ డైమండ్లో 11 గ్రేడ్స్ ఉంటాయి. అండ్ మనకు ఫ్లాలెస్ అని, ఐఎఫ్ అని, ఇంటర్నల్లీ ఫ్లాలెస్ అని, వివిఎస్ అని, వివిఎస్2 అని, విఎస్1. మనము విఎస్ కంటే వివిఎస్1 కానీ వివిఎస్2 కానీ జాతకరీత్యా పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి డైమండ్లో. ఈ క్వాలిటీ చాలామంది చెప్పరు. కొందరు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు ఏం చెప్తున్నారంటే డీలక్స్ అని, నెంబర్ 1 అంటారు. అలాంటి వర్డ్సే లేవు. సో ఇక్కడ డైమండ్ అంటే ఒక క్వాలిఫైడ్ జెమాలజిస్ట్ సర్టిఫై చేయాలి. దాంట్లో వివిఎస్1 అనేది క్లారిటీ గ్రేడ్లో చూసుకోవాలి. అండ్ ఎక్సలెంట్ కట్ ఉండాలి. సో ఈ విధంగా కలర్ గ్రేడ్ వచ్చి ఈఎఫ్ ఉండాలి. ఇలాగా ఉంటేనే మనకు జాతక ఫలితాలు ఉంటాయి. సో ఇప్పుడు మీకు సూటబుల్ ఏంటంటే బ్లూ జాగర్ డైమండ్ అండ్ ఎమరాల్డ్ అండి. సో ఈ మధ్య మార్కెట్లో రత్నాలకు సంబంధించి కానివ్వండి, డైమండ్స్కి సంబంధించి కానివ్వండి, ఆఫర్స్ బాగా ప్రకటిస్తున్నారు. ఆఫర్స్, సో నిజంగా వీటి మీద ఆఫర్లు ఉంటాయా? ఉండడానికి వీలు లేదండి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ మీద ఎవరన్నా ఆఫర్ పెడతారా? ఏదో తిరకాసు లాగా మేకింగ్ ఛార్జెస్ అని అదని ఇదని అంటారు. ఆఫర్స్ దేని మీద ఉంటాయి అంటే స్టాండర్డ్ ప్రోడక్ట్స్ మీద ఉండవు.
ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్స్ మీద ఉండవు. ఇది ఏంటంటే రత్నాలు రేరుగా లభిస్తాయి కాబట్టి దీనికంటూ ఒక స్టాండర్డైజేషన్ ఉంది, వరల్డ్ వైడ్ స్టాండర్డైజేషన్ ఉంది. ఇలా స్టాండర్డైజేషన్ ఉన్న ప్రోడక్ట్స్ మీద జనరల్గా ఆఫర్స్ ఉండవు. ఎందుకంటే హార్డ్లీ పర్సంటేజ్ అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో ప్రైస్ అనేది అవైలబిలిటీ ఉంది. సో కాబట్టి ఆఫర్స్ ఎవరైతే రత్నాల్లో ఇవ్వడానికి వీలు కాదు. అసలు డూప్లికేట్ అమ్మే వాళ్ళు ఆఫరే కాదండి, ఫస్ట్ పెట్టుకున్న తర్వాత డబ్బులు ఇవ్వండి అని కూడా అనేటోళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా ఎంత వీలైతే ఎన్ని రకాలుగా జనాలకు అంటగట్టాలో అన్ని రకాలుగా డూప్లికేట్స్ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆఫర్ అనేది చిన్న విషయం అయిపోతుంది. రైట్, దివ్య డైమండ్స్ ఏవి చూద్దాం ఇప్పుడు. దివ్య డైమండ్స్, ఆల్ అండర్ వన్ రూఫ్. Astrology Department, MGTL, Mahendra's Gem Testing Laboratory, NIIG, Mahendra's International Institute of Gemology, Showroom, R&D, Research and Development Department. రత్న శాస్త్రం జెమాలజీ అనబడే రత్న శాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతి రత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతి రత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతి రత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతి రత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్, జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతి రత్నాన్ని ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూమ్ ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. మహేంద్ర బాబు గారు, డైమండ్స్కి సంబంధించి రత్నాలకు సంబంధించి కొంతమంది పర్మనెంట్ అంటారు, కొంతమంది టెంపరీ అంటారు. నిజంగా ఈ రెండు ఉన్నాయా? లైఫ్ టైం కూడా ఉంటుంది? చాలా అందుకే నేను ఇట్లా ఈ విధంగా చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి లైఫ్ టైం నేను చెప్తున్నా. ఎందుకంటే టెంపరీ దశ కోసం చాలామంది కొందరు అడ్వైజ్ చేస్తున్నారు. అది దట్ ఇస్ టెంపరీ అంటే టెంపరీ. సో కాబట్టి టెంపరీగా పెట్టుకుంటూ పోతే ఏం జరుగుతుందంటే ఈ 9 దశాస్ వస్తాయి మన మనిషి జీవితంలో. ప్రతిదీ రత్నం పెట్టుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ అ కాస్ట్లీ అఫేర్ అవుతుంది. అండ్ ఈక్వల్లీ దట్ ఈస్ నాట్ ది బెస్ట్ అఫేర్ ఆల్సో. కాబట్టి ఏదైతే మనకు ముఖ్యంగా ఏ ప్లానెటరీ పొజిషన్స్ వేకున్నాయో దానికి సంబంధించిన రత్నం పెట్టుకుంటేనే లైఫ్ లాంగ్ ఉపయోగకరంగా ఉంటాయి. బట్ కొందరిగా సబ్జెక్ట్ చాలా గొప్పదైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళే చాలా రకరకాలుగా ఉన్నారండి. అందులో జ్యోతిష్ శాస్త్రంలో ఎట్లయిపోయిందంటే అసలు ఇప్పుడు డాక్టర్ ఉన్నారనుకోండి, ప్రాక్టీసింగ్ చేస్తే కనీసం ఏం చదివాడు అనేది డిగ్రీ అవన్నీ పేరు అంతా పెట్టుకోవాలి. ఈ అస్ట్రాలజర్కి ఏం పెట్టుకోకుండా అవసరం లేదు. ఒక బొట్టు, రుద్రాక్ష, ఒక మంచి రుద్రాక్ష వేషధారణ వేసుకుంటే అందరూ బిలీవ్ చేస్తారు. అందువల్ల ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో చాలామంది అస్ట్రాలజర్స్ అవ్వడానికి కారణం ఏంటంటే దీనికంటూ ఒక స్టాండర్డైజేషన్ లేదు కాబట్టి. కాకపోతే చాలామంది అడగకపోయినా చెప్పేటోళ్ళు అయ్యారు. నిజంగా ఈ డూప్లికేట్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జ్యోతిష్యులే అడ్వైజ్ చేస్తూ రాళ్ళు ఇవ్వడం బట్టే ఈ డూప్లికేట్స్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ అలాంటి వాళ్ళు చాలామంది టెంపరీ దశ కోసమని రకరకాల పద్ధతుల్లో ఈ డూప్లికేట్స్ అనేది సరఫరా చేస్తున్నారు. సో ఎప్పుడైనా మనం పెట్టుకోవాల్సి వస్తే మనం లైఫ్ లాంగ్ ఒక రత్నం కానీ 2 రత్నాలు కానీ పెట్టుకుంటే సరిపోతుందండి. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే నాగకిరణ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా జాతకం ఎలా ఉంది మేడం, అందుకని దాని గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్తారా అండి ప్లేస్? నాది ఈవినింగ్ 7 కదా, ఈవినింగ్ 7 మేడం, 17/5/1984. 17/5/1994 అండి? 84 మేడం. 84. ఓకే అండి. టైం చెప్పండి. 7:10.
మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ 7:10. ఓకే, ఈవినింగ్ 7:10. ఓకే, అయితే చెప్పండి, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా? జంక్షన్ పెట్టుకోలేదు సార్. ఏది ఇంతవరకు ఏం పెట్టలే. ఏం చేస్తున్నారు ఇప్పుడు? హలో, కట్ అయిందా? ఓకే, ఉన్నారు నాకిరణ్ గారు. పెట్టుకోలేదు సార్. ఓకే, మీరు పెట్టుకోవాల్సింది చెప్పండి. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను సార్. ఓకే, మీరు పెట్టుకోవాల్సింది కనక పుష్యరాగం పెట్టుకోవాలండి. కనక పుష్యరాగం పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. గురువుకు సంబంధించింది, జూపిటర్కి సంబంధించింది. ఇది ఏంటంటే కనక పుష్యరాగం ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ వేస్ ఉంటాయి. ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు, ఇన్ని పారామీటర్స్ మీద ఇవన్నీ ఏవి జరగాలన్నా కనక పుష్యరాగం మెజారిటీగా ఉంటుంది. అందువల్లనే కనక పుష్యరాగం కనక పుష్యరాగం మనకు ఇండియాలో దొరకదు. శ్రీలంక, బర్మా లాంటి ప్లేస్లో దొరుకుతుంది. ఈ కారణాల చేత యూటిలిటీ ఎక్కువ ఉంది, అవైలబిలిటీ చాలా తక్కువ రిసోర్సెస్ ఉంది కాబట్టి కనక పుష్యరాగం కొంచెం ఖరీదుగా ఉంటుంది. సో కనక పుష్యరాగం మీరు పెట్టుకుంటే సరిపోతుందండి. దీంతోపాటు పగడం ట్రయాంగిల్ షేప్లో ఉన్న పగడం పెట్టుకోవాలి. కనక పుష్యరాగం 1 క్యారెట్ అబౌవ్ ఉండాలి, అప్ టు 3 క్యారెట్స్ వరకు పెట్టుకోవచ్చు. ఈ 2 రత్నాలు లైఫ్ లాంగ్ పెట్టుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. నిజంగా రత్నాలు పెట్టుకొని చాలా గొప్ప అచీవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఒక్క ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ అండి. రత్నాలు అనేది సైంటిఫిక్గా కూడా యాక్షన్ చూపిస్తాయి, ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ ప్రపంచవ్యాప్తంగా రత్నాలు ధరిస్తున్నారండి. మహేంద్రబాబు గారు, ప్రెసెంట్ బ్రాంచెస్ కుకుట్పల్లి, మాదాపూర్, బేగంపేటలో ఉన్నాయి. సో మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలంటే ఏ బ్రాంచ్కి రావాలి? జనరలీ నేనైతే టెస్టింగ్ ప్రాసెస్లో ఉంటాను, సేల్స్లో ఉండనండి. నేను కాకపోతే మాదాపూర్లో ఉంటాను. అండ్ నేను ఉండేదండి, చాలామంది నన్నే కావాలని కొందరు అడుగుతూ ఉంటారు. ప్రజాముఖంగా చెప్పేది ఏంటంటే, చూడండి, అన్ని పనులు ఒక్కడే మనిషి చేయలేం కాబట్టి నేను మెయిన్ ప్లేస్లో నేనున్నాను. అంటే ప్రొక్యూరింగ్ చేసే దగ్గర, రత్నాలను టెస్టింగ్ చేసే దగ్గర మాత్రం నేనే ఉంటాను. మీకు అందే ప్రతి రత్నం నా సైన్ ఉంటుంది. నేను టెస్ట్ చేసి రత్నాన్ని పరీక్ష చేసి నా సైన్ పెట్టి ల్యాబ్ నుండి నాకు వీలైనప్పుడు నేను ఆ ప్రతి రత్నాన్ని టెస్ట్ చేసుకుంటూ అండ్ సంతకం పెట్టి ఇస్తాను. సో నేను కనబడినంత మాత్రాన మీరు నన్నే కలవాలంటే నేను ఆబ్వియస్లీ హైదరాబాద్లో కానీ మాదాపూర్ బ్రాంచ్లో ఉన్నప్పుడు తప్పకుండా కలుస్తాను. ప్రతి ఒక్కరిని కలవనని ఏం లేదు. కాకపోతే మెజారిటీగా ఏంటంటే ప్రొక్యూరింగ్లు ఉంటాను. ఒక్కొక్క రత్నం ఒక్కొక్క దేశం నుండి వస్తుంది. ఇప్పుడు బర్మా రూబీలు ఉన్నాయి, బర్మా నుండి వస్తున్నాయి. పుష్యరాగాలు శ్రీలంక నుండి వస్తున్నాయి, బ్రెజిల్ నుండి పచ్చలు వస్తున్నాయి, డైమండ్ సౌత్ ఆఫ్రికా నుండి, బెల్జియం నుండి వస్తాయి. ఇవన్నీ నేనే క్వాలిటీ అసెస్ చేసి తీసుకొని వస్తాను. కాబట్టి నేను మెజారిటీగా అబ్రాడ్ ఇవి తిరుగుతూ ఉంటాను. బట్ ఇండియాలో ఉన్న రోజులు మాత్రం తప్పకుండా మాదాపూర్లో ఉంటానండి. టెస్టింగ్ ప్రాసెస్లో నేనే ఉంటానండి. కర్ణాటక నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే బాలాజీ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నా పేరు బాలాజీ. నేను నా గురించి తెలుసుకోవాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్తారా అండి? డేట్ ఆఫ్ బర్త్ November 14, 1980. November 14, 1980. ఎస్ మేడం. టైం అండి? టైమింగ్ వచ్చేసి రాత్రి 9:30 మేడం. రాత్రి 9:30. ఓకే. అండ్ సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడ, బెంగళూరు ఎక్కడండి? బెంగళూరు సార్, వస్తాయిట, బళ్ళారి డిస్ట్రిక్ట్. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా మీరు? పెట్టుకోలేదు సార్. ఏది పెట్టుకోలేదా? ఏం పెట్టుకోలేదు సార్. సో మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్వాతిముత్యం. విన్నారా ఎప్పుడైనా? స్వాతిముత్యం అనే రత్నం ముత్యాలలో ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది, పట్టులాగా ఉంటుంది. స్వాతి ముత్యం మీరు పెట్టుకోవాలి. 2 క్యారెట్ల పైన, 3 క్యారెట్లు. ఎందుకు 2 క్యారెట్ల పైన చెప్తున్నానంటే ఇది అరుగుతూ ఉంటుంది. న్యాచురల్ ముత్యం అయితే అరుగుతుంది కాబట్టి మీరు 2 క్యారెట్స్ అబోవ్ స్వాతి ముత్యం తీసుకోవాలి. దాని గుర్తు ఏంటంటే ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. కాకపోతే మీరు ఒక్కటే గమనించాలి, సర్టిఫైడ్ రత్నమే ఉండాలి. దీన్ని న్యాచురల్ కేశీ పర్ల్ అంటారు, సర్టిఫికేట్లో మీరు చూసుకోవాలి. సో మనం కల్చర్డ్ పర్ల్స్ ఉన్నాయి మెజారిటీగా, కల్చర్డ్ పర్ల్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో ఆ విధంగా న్యాచురల్ కేసీ పర్ల్ పెట్టుకోవాలి. దీంతోపాటు మీరు పగడం కూడా పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి. మీకు ఈ 2 రత్నాలు జీవితకాలం పెట్టుకోవాలి. కాకపోతే ప్రొవైడెడ్ జాతి రత్నాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి. మీకు రత్నాల గురించి ఏమాత్రం వివరాలు కావాలన్నా మీరు నంబర్ సేవ్ చేసుకొని దివ్య డైమండ్స్కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీరు ఎక్కడున్నా మేము పంపించడము జరుగుతుంది. కాకపోతే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తామండి, ఎలా ఉంటుంది ఏంటి, మీరు గమనించాల్సింది ఏంటి. సో ఇలాంటి ఎన్నో అంశాలు మరి రత్నాలు ధరించే ముందు బాగా తెలుసుకొని పెట్టుకుంటే నిజంగా రత్నాల గొప్పతనం అనేది మనం నిజంగా చవి చూడవచ్చు. ఎందుకంటే రత్నాలు పెట్టుకోవడం అనేది ఒక యోగం. అది మేమే తయారు చేసింది ఏం కాదు, ప్రపంచంలో ఏ ఇండివిజువల్ తయారు చేసింది కాదు, మనకు నేచర్ నుండి లభిస్తున్న ఒక గొప్ప వరం. అలాంటి పెట్టుకునే అవకాశం వచ్చిందంటే నిజంగా ఒక గుడ్ పీరియడ్ ఉంటేనే మనకు పెట్టుకోవాలన్న థాట్ కూడా వస్తుంది.
పెట్టుకోవాలని థాట్ వచ్చిన తర్వాత కూడా మీరు కరెక్ట్ అనాలిసిస్ చేయకపోతే మళ్ళీ కరెక్ట్ అనాలిసిస్ చేస్తేనే మీకు జాతిరత్నం అందుతుంది. చాలా బిగ్ ప్రాసెస్ ఉంది ఒక మంచి జాతిరత్నం పెట్టుకోవాలన్నా. సో ఇదంతా మీరు తెలుసుకొని పెట్టుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి. ఎంత కష్టపడ్డా ఆవగింజంత అదృష్టం కావాలి. అదృష్టం ఉంటేనే సక్సెస్ ఉంటుంది. కష్టం అందరూ పడతారు, బట్ అదృష్టం అనేది ఇన్విజిబుల్ థింగ్. అదృష్టం లేకుంటే సక్సెస్ అనేది ఎవరికి ఉండదు. మీది ప్రాక్టికల్గా గమనించి నేను చెప్తున్నానండి. సో దివ్య డైమండ్స్ని విజిట్ చేయాలంటే డైరెక్ట్ వాకిన్ అవ్వచ్చా లేకపోతే కంపల్సరీ అపాయింట్మెంట్? జనరలీ రావచ్చండి, బట్ యూజువలీ ఆస్ట్రాలజర్ సంప్రదించాలంటే ఒకసారి ఫోన్ చేసి వస్తే మీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అదర్వైజ్ మీ కెన్ డైరెక్ట్లీ కమ్ డౌన్ టు ద ఆల్ బ్రాంచెస్ అండి. 3 బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ అండ్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి మీరు మాదాపూర్ ఎనీ టైం రావచ్చు, నో హాలిడే అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. మిగతా బ్రాంచెస్ కాబట్టి మనకు బేగంపేట కానీ కుక్కటిపల్లి కానీ మనకు లిమిటెడ్ అవర్స్లో రావాల్సి ఉంటుందండి. మెదక్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రాజు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా అండి? 15/10/1987. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తారా అండి? 15/10/1987. 15/10/1987. టైం అండి? ఎర్లీ మార్నింగ్ 6 అండి, ఉదయం. ఎర్లీ మార్నింగ్ 6. ఓకే సార్, చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంతవరకు ఏదైనా మీరు స్టోన్ పెట్టుకున్నారండి? లేదు సార్, ఎలాంటి స్టోన్ పెట్టుకోలేదు. పెట్టుకుందాం అనుకుని చేస్తాను సార్. ఓకే, థాట్ రావడమే మీకు గుడ్ పీరియడ్ ముందున్నట్టండి. రత్నం పెట్టుకోవాలని థాట్ రావడమే మీకు గుడ్ పీరియడ్ ముందున్నట్టే. ఒక్కోసారి ఏం జరుగుతుందో తెలుసా అండి, నా ఫ్రెండ్సే కానీ చెప్తున్నాను, నేనేదో వ్యాపారం కోసమే చెప్తున్నాను అనుకుంటారు. కాకపోతే రత్నం పెట్టుకోవడం కూడా యోగం ఉంటేనే పెట్టుకోగలుగుతారు, లేకుంటే పెట్టుకోలేరు. కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది మయూరు నీలం అనే రత్నం పెట్టుకోవాలండి. మయూరు నీలము అండ్ డైమండ్, ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. మయూరు నీలం ఎలా ఉంటుందంటే గ్రీన్ కలరు, బ్లూ కలరు 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది. సో ఇది ఆస్ట్రేలియా నుండి వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద రేర్ స్టోన్. మయూరు నీలము, బ్లూ జాగర్, డైమండ్. ఈ డైమండ్ అనేది 20 cents అబవ్ ఉండాలి. ఇక మీ కన్వీనియంట్ ప్రకారం మీరు 1 క్యారెట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 క్యారెట్ అంటే 7-8 లక్షలు ఉంది, ఫైనెస్ట్ క్వాలిటీ. సో అదే ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఎంత ఉంది? ₹1,00,000 కూడా, ₹1,00,000 ఆ రేంజ్లో ఉంటుంది, అంటే 10 రెట్ల వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి డైమండ్ న్యాచురల్ డైమండే పెట్టుకోవాలి జాతకరీత్యా. అండ్ ఇక రత్నాలు మాత్రము ఒక ఎఫెక్టివ్ రత్నం ఉండాలి. ఎఫెక్టివ్నెస్ అన్నది ఇది చాలా నిశ్చితంగా మీరు అందరూ అర్థం చేసుకోవాలండి. జస్ట్ ఇది జాతి రత్నము సర్టిఫైడ్ న్యాచురల్ స్టోన్ అంటే సరిపోదు. చాలామంది దివ్య డైమండ్స్ ఇచ్చే అవేర్నెస్ వల్ల కూడా ఏం చేస్తుండ్రు, ఇది కనక పుష్యరాగం న్యాచురల్ అంటున్నారు. రోడ్డు మీద పగులు రాయి కూడా న్యాచురలే. న్యాచురల్ వర్డ్ ఈజ్ నాట్ సఫిషియంట్, అందరూ అర్థం చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు మేము సర్టిఫికేట్తో కొనాలని చెప్తుంటే ఏం చేస్తున్నారు, ఇది న్యాచురల్ కనక పుష్యరాగం అని ఒక చిన్న విజిటింగ్ కార్డ్ అంత సైజ్ మీద అర్హత ఉన్నా లేకపోయినా, క్వాలిఫైడ్ అయినా కాకపోయినా రాసిస్తుండ్రు. బట్ మీరు అందరూ తెలుసుకోవాలి ఏంటంటే, పెట్టుకునే వాళ్ళు న్యాచురల్ వర్డ్ ఈజ్ నాట్ సఫిషియంట్. దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఏంటి, పారామీటర్స్ ఏంటి, హార్డ్నెస్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఎఫెక్టివ్నెస్ అన్నది ముఖ్యంగా ఏ పారామీటర్స్ మీద ఉన్నదనేది చూసుకుంటే అప్పుడు సచ్ కైండ్ ఆఫ్ స్టోన్స్ ఓన్లీ కాల్డ్ ఎఫెక్టివ్ జెమ్ స్టోన్స్. సో అలాగా ఇవన్నీ ఎట్లా తెలుస్తాయంటే, ఫుల్ ప్లెడ్జ్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ ఉంటే అవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఇండియాలోనే నంబర్ 1 ఫస్ట్ ల్యాబొరేటరీ విచ్ ఈజ్ ఆల్సో రికగ్నైజ్డ్ గ్లోబలీ. కాబట్టి 1-2 సార్లు పరీక్ష చేస్తాం. అన్ని రకాల అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఎఫెక్టివ్నెస్ ఎట్లా ఉందన్నది ఇట్ ఈస్ అవర్ కన్సర్న్. పబ్లిక్ ఎవరైతే మా దగ్గర కొంటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ రావాలంటే ఇవన్నీ పారామీటర్స్ మీద ఉంటే ఎఫెక్ట్ వస్తుందన్నది మేము ఈ నగ్న సత్యాన్ని గమనించి ఆ విధంగా మేము ప్రతి రత్నాన్ని, ఎఫెక్టివ్ రత్నాన్ని అసార్ట్ చేసి సర్టిఫై చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా రత్నాల గురించి తెలుసుకొని పెట్టుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో ప్రకాశం నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే జ్యోతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, మా బాబు గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పరా అండి? June 17th. ఓకే. 2004. 2004 అండి. టైం అండి? టైం మార్నింగ్ 8:10. మార్నింగ్ 8. మేడం చెప్పండి, మీ బాబుకి ఇంతవరకు ఏదైనా స్టోన్ పెట్టించారా ఎట్లా? ఏం ధరించలేదండి ఇప్పటి వరకు. ఓకే, సో మీ బాబుకు లైఫ్ లాంగ్ పెట్టాల్సింది ఒక స్వాతిముత్యం పెట్టాలమ్మా. స్వాతిముత్యం ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా చెప్పాను, మీకు ఐడియా ఉందా స్వాతిముత్యం ఎట్లా ఉంటుంది ఏంటి? ఇప్పుడు విన్నాను సార్ నేను. అదే స్వాతిముత్యం ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. అది డైరెక్ట్గా ఈ షెల్లో దొరుకుతుంది, ఫిష్ షెల్ అంటారు, దాంట్లో దొరుకుతుంది. అలాంటి స్వాతిముత్యం పెట్టాలి. దీంతోపాటు కనక పుష్యరాగం కూడా మీ అబ్బాయి అండి
కనక పుష్యరాగం కూడా సూటబుల్. అయితే ఇప్పుడు 2 పెట్టేటప్పుడు స్వాతి ముత్యాన్ని మెడలో లాకెట్గా 2 క్యారెట్లు ఉంటే సరిపోతుంది. కనక పుష్యరాగం మాత్రం 1 క్యారెట్ ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే కనక పుష్యరాగం హార్డ్నెస్ వేరు, హార్డ్గా ఉంటుంది, డైమండ్ తర్వాత ఉంటుంది. అదే స్వాతి ముత్యం మాత్రం సాఫ్ట్ బై నేచర్ ఉంటుంది కాబట్టి అది అరుగుతూ ఉంటుంది. 2 క్యారెట్లు మినిమం ఉండాలి. సో ఈ విధంగా 2 రత్నాలు మంచి రత్నాలు పెట్టించే ప్రయత్నం చేయండి. ఇది వేస్ట్ ఖర్చు కాదండి. నిజంగా రేపు గుడ్ ఎఫెక్ట్ వస్తే మీరు రత్నంకు ఖర్చు పెట్టిన అమౌంట్తో మెజర్ చేయలేరు. సో అంత ఎఫెక్టివ్గా ఉంటుంది రత్నాలు. ఎందుకు ఉంటాయంటే రత్నాలు నో బడీ క్రియేటెడ్. ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా ఎవరొకరు సృష్టించింది కాదు కాబట్టి మీరు నమ్మొచ్చు. సో ఇది చాలా రకరకాల పద్ధతుల్లో స్వార్థంగా ఎన్నో వచ్చినాయన్నట్టు కాదండి. యుగాల నుండి మన మన జ్యోతిష్ శాస్త్రం అవైలబిలిటీ ఉంది. అలాగే మనకు ఈ రత్నాలు కూడా భూమిలోనే పుడుతున్నాయి కాబట్టి మంచి రత్నాలు తీసుకోండి, కరెక్ట్ అడ్వైస్ ప్రకారం తీసుకొని జీవితాన్ని సుగమయం చేసుకునే ప్రయత్నం చేయండి. సో కొంతమందికి రత్నాలు పడవు, నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అదేనండి, అది అడ్వైస్ తేడా ఉన్నా ఒకవేళ రాంగ్ స్టోన్ అయినా నెగిటివ్ ఎనర్జీ అనేది డిసీజెస్ వస్తాయి. ఒకవేళ ఇప్పుడు సింథటిక్ అయితే రేడియో యాక్టివిటీ రేస్ ఇంజెక్ట్ అవుతాయి. దానివల్ల పెద్ద పెద్ద జబ్బులు రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలర్జీస్ నుండి స్టార్ట్ అవుతాయి. పెద్ద జబ్బులు కూడా రావచ్చు, ఈవెన్ క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా రావచ్చు. ఇట్ ఈస్ ఆల్సో ప్రూవెన్ బై ద వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్ చెప్పాయి విచ్ ఈస్ హార్మ్ఫుల్ టు ద బాడీ, విచ్ మే కాజ్ ఎనీ ఎక్స్టెంట్. కాబట్టి వీ షుడ్ నాట్ వేర్ ఇన్ దట్ వే. సో కాబట్టి మనము అందుకే నేను చెప్పేది పెట్టుకుంటే జాతిరత్నాలు పెట్టుకోండి, లేదంటే మానేయండి, కానీ డూప్లికేట్ జోలికి వెళ్ళకూడదు. లేకుంటే మనము ఇంకా పూజ చేసుకోండి, దేవుని ప్రే చేసుకోండి, రత్నాలు పెట్టుకోలేకపోతే. ఇక్కడ ఏంటంటే రత్నాలు సైంటిఫిక్గా కూడా కాస్మిక్ రేస్ అనేది మన బాడీలో కాన్స్టెంట్గా పడుతూ ఉంటే ఎన్నో ఏరియాస్ ఓపెన్ అప్ అవుతాయి, మన ఆలోచన విధానం మారుతుంది. కాబట్టే మనం చరిత్ర చూడండి, రత్నం ధరించిన రాజు ఉండడు, క్యాపబిలిటీస్ పెరిగిపోతాయి. ఇప్పుడు మనిషికి క్యాపబిలిటీస్ ఏంటంటే మైండ్ స్ట్రాంగ్గా ఉండడమే. ఆ స్ట్రాంగ్నెస్ ఉంటేనే ఇప్పుడు ఏ సమస్యనైనా ఎదుర్కొంటాం. అదే మైండ్ స్ట్రాంగ్గా లేదనుకోండి, చిన్న సమస్య కూడా డిప్రెస్ అయిపోతాం. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇలాగ రత్నాలు చాలా వరకు ఇది దోహదం చేస్తాయి, విచ్ హాస్ ప్రూవెన్. అన్నింటికంటే మించి ఒక డేటాబేస్ కూడా ఉంది. రత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ధరించారు, ఎంత శాతం పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయన్నది దివ్య డైమండ్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో మేమే డేటాబేస్ పెడుతున్నాం. మేము కూడా కాకుండా వరల్డ్ వైడ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి. కాబట్టి మీరు అన్ని విషయాలు తెలుసుకోవాలండి. రత్నాలు చిన్నపిల్లలకి పెట్టవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. షూర్ పెట్టవచ్చండి. ఎవరికైనా వాళ్ళకి సూటబుల్ రత్నాలు అయినప్పుడు తప్పకుండా పెట్టవచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు ఈవెన్ ఈ మధ్య పిల్లల్ని చాలా పేరెంట్స్ చాలా ప్రెషియస్గా చూస్తున్నారు కాబట్టి 1 month 2 month బేబీలకు కూడా మెడలో కాకపోతే నడుముకు పెట్టడాలు, చిన్నది లాకెట్ పెట్టిస్తే వాళ్ళకి నిజంగా బాలారిష్ట దోషాలు కానీ చిన్న తొందరగా సిక్ అవ్వడం కానీ, ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. పిల్లలు కూడా తొందరగా సిక్ అవుతుంటే వాళ్ళకి సూటబుల్ ఒక చిన్న రత్నం పెట్టించేయండి, నిజంగా చాలా వరకు కొంచెం మెరుగు ఉంటుంది. విచ్ హాస్ ప్రూవెన్. నేను కూడా చాలా R&D అంటే ఇదే. ఇప్పుడు నేను గుండె జబ్బు వచ్చిందనుకోండి, సూర్యుడికి సంబంధించిన రత్నం పెట్టుకుంటే చాలా వరకు గుండె జబ్బులు చాలా వరకు నయం అవుతాయి. ఇది ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్తుంది, సైన్స్ ఏం చెప్తుంది అనేది మేము ఒక అవినాభావ సంబంధంతో ఒక రీసెర్చ్ బేస్లో చెప్తున్నాం. చిన్న పిల్లలు పెట్టవచ్చు, ఎవరైనా పెట్టొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు, రత్నాలకు సంబంధించి డీటెయిల్స్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి దివ్య డైమండ్స్ రత్నవాణి కార్యక్రమం. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.